హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఇది ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చాలా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చూపిస్తాను. 2 చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి తరుగు, అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. దీనిలోకి నేను కొద్దిగా మసాలా తీసుకున్నాను. కొంచెం 2 స్పూన్ల జీడిపప్పు, అలానే 1 స్పూను గసాలు, 1/2 స్పూను ధనియా, చెక్క, లవంగం, యాలకు తీసుకున్నాను. అలాగే మన స్టవ్ మీద బాండి వేయించుకుని 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మన నాన్ వెజ్ కర్రీలోకి మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చూపించిన ఉల్లి తరిగేసుకున్నాను. ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించండి. అలాగే ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఇవి 2 కలిపి బాగా వేయించాలన్నమాట. ఇవి పూర్తిగా ఎంత బాగా వేగితే మన కర్రీలోకి మాత్రం అంత గ్రేవీ వస్తుందన్నమాట. ఉల్లి పచ్చిమిర్చి మాత్రం చాలా పూర్తిగా రంగు మారేంత వరకు వేయించండి. మీకు అవకాశం ఉంటే మాత్రం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం తీసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. మన తాలింపు అనేది పూర్తిగా కలర్ మారేంత వరకు కూడా అలా వేయించి ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం పసుపు తీసుకోండి, తాలింపులో బాగుంటుంది. ఇదే తాలింపులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది తాలింపులో వేగడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్ట్ అనిపిస్తుంది మనకి. ఇలా తాలింపులో కొంచెం వేసి లాస్ట్లో కూడా కర్రీలో వేసుకుంటే మన పుదీనా కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచుకున్న కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది ఈ తాలింపులోనే పూర్తిగా బయటకు వచ్చేయాలన్నమాట. అది పూర్తిగా ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకున్నాను. టమాటాలు మాత్రం మీరు ఎప్పుడూ కూడా చికెన్ ఉడకక ముందు వేయొద్దు, ఎందుకంటే టమాటా ముందేస్తే చికెన్ అంత తొందరగా ఉడకదనమాట. అలానే ముక్కకు పట్టుకోవడానికి నేను కొంచెం సాల్ట్ మాత్రం తీసుకున్నాను. ముందే ఉప్పు మాత్రం ఎక్కువ వేయొద్దు. ఫస్ట్గా ఉప్పు ఎక్కువ వేయడం వల్ల మనకి ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది. అలాగే రుచికి సరిపడా కారం కూడా తీసుకోండి. ఎక్కువైతే మీరు ఎక్కువ తిన్నట్లయితే ఎక్కువ తీసుకోండి, తక్కువైతే తక్కువ తీసుకోండి. అంతేనండి. చూసారా, మన చికెన్ కూడా ఉడికిపోయి చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం, సాల్టు, అలా టమాటా ముక్కలు తీసుకోవడం వల్ల ఆ గ్రేవీ చూసారా ఎంత చిక్కగా కనపడుతుందో. నేను ముందుగా మీకు చూపించిన మసాలాను కూడా అలా నేను మెత్తగా వాటిని గ్రైండ్ చేసి ఇప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు ఇంకా థిక్గా వస్తుందండి గ్రేవీ అనేది. మనం చూపించేది చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీకి మనకు వాటర్ ఎంత కావాలో అంత నేను తీసుకున్నాను. మీకు అవకాశం ఉంటే మాత్రం ఈ చికెన్ బాగా ఉడికిన తర్వాత వేడి వేడి వాటర్ పోయండి. అలా పోయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉడుకుతుంది. కొంచెం చల్లటి నీళ్ళు అయితే చికెన్ కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది అనమాట. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అలాగే కొత్తిమీర అది ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చాలా సులభంగా మనం కర్రీ పూర్తి అయిపోయింది. మీకు మాత్రం నేను చేసే ఈ యొక్క వంటలు నచ్చితే ఎలా ఉంటున్నాయో, మీకు ఏమి చేస్తే నచ్చుతుందో మన కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సపోర్ట్ చేయండి.